పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి కథ తెలుసుకుందామా. అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అనమాట. అతని దగ్గర 2 కుండలు ఉండేవి. పాపం 2 కుండల్లో ఒక కుండకి కన్నం పడింది. అయితే ఆ కుండ నుంచి అతను వాటర్ తెచ్చుకోవాలంటే చాలా దూరం నుంచి వాటర్ తెచ్చుకోవాలన్నమాట. కొలానికి వెళ్ళి, దూరంగా ఉన్న కొలానికి వెళ్ళి వాటర్ తెస్తూ ఉండేవాడు. అయితే ఈ కన్నం ఉన్న కుండలో వచ్చేసరికి వాటర్ ఫుల్గా వస్తాయా? రావు కదా. అన్నీ కారిపోతూ కారిపోతూ వస్తూ ఉండేవన్నమాట. ఇంటికి వచ్చేసరికి సగం వాటరే ఉండేవి. ఇదంతా చూసి మంచిగా బాగున్న కుండ చూసి బాగోలేని కన్నం ఉన్న కుండని ఎక్కిరిస్తుంది. చూసావా, నువ్వు కన్నం ఉన్నావు, నేను ఇంటికి వచ్చేసరికి రైతుకి ఫుల్గా వాటర్ ఇస్తున్నాను, కానీ నువ్వు మాత్రం సగం వాటరే ఇస్తున్నావు, నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి ఏడిపిస్తుంది అనమాట. ఒకసారి కుండ బాధగా ఉండడం చూసి రైతు అడుగుతాడు, ఏమైంది కుండ, ఎందుకు ఇంత బాధగా ఉన్నావంటే, ఫస్ట్ పాట్ అంది కదా బాగున్నకుండా, నీ వల్ల ఉపయోగం లేదని చెప్పి అదంతా చెప్తుంది అనమాట. అయినా నువ్వెందుకు నన్ను మొత్తం మోసుకొస్తున్నావు, వాటర్ అనవసరంగా నువ్వు బరువు మొయ్యాలి కదా, 2 పాట్స్ అనవసరంగా కారుతూ ఉన్నాను కదా అని చెప్పి అంటది. అనేసరికి రైతు అంటాడు, సరే నువ్వు అది అన్న మాటలకు వినిపించుకుంటున్నావు, కానీ నేను ఈసారి నిన్ను తీసుకొస్తాను కదా, ఆ రూట్ ఒకసారి చూడు, నీ వైపు, నీ వల్ల ఎంత ఉపయోగం జరిగిందో అంటది. అదేంటి రైతు ఇలా అన్నాడు అని చెప్పి నెక్స్ట్ టైం వాటర్కి వెళ్ళినప్పుడు ఆ రూట్ చూస్తుంది అనమాట. తిరిగి వచ్చేటప్పుడు వాటర్ పడుతున్న ప్రతి ప్లేస్లోనూ రైతు ఏం చేశాడంటే చిన్న చిన్న మొక్కలు లాంటివి వేసాడు, గింజలు మొక్కలు వేసాడు. దానివల్ల ఏమైంది, అక్కడ అంతా కలర్ఫుల్గా ఈ వాటర్ ఎక్కడైతే పడిందో నీరు పడేసరికి సీడ్స్ మొలకెత్తుతాయి, అదంతా పచ్చగా అయ్యింది. అటువైపు వాటర్ ఉండవు కదా, సో ఏమైంది, అటువైపు మొక్కలు ఏం లేవు. సో ఈసారి నవ్వుతూ 2వ కుండ వైపే చూసి చెప్తుంది, చూసావా నా వల్ల ఎంత ఉపయోగం ఉందో, నా వల్ల ఎన్ని మొక్కలు పెరిగాయి, సో నేను ఉపయోగపడ్డాను అని చెప్తుంది. చూసారా, ఎవరి వల్ల ఉపయోగం లేదు, ఏది వేస్ట్ అని చెప్పి బయట పాడేయకూడదు. పనికిరాని వస్తువులు కూడా పని చేసి చిన్నప్పుడే అప్పుడు మనం చాలా గ్రేట్ అని చెప్పి ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు. సో పిల్లలు, ఇంట్లో వేస్ట్గా ఉన్నాయని చెప్పేసి అన్నీ పాడేయద్దు, అలా అన్నీ దాచుకోక్కర్లేదు. నీకు యూజ్ అయితే వేస్ట్తో మంచి బొమ్మలు అవి తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.